దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు. అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్, విజయరాములు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ 1905 ఏప్రిల్ 5న బీహార్లోని జన్మించారని అన్నారు. జగజ్జీవన్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని అలాగే అవమానాలను ఎదుర్కొన్నారని అన్నారు. సమాజంలో అస్పృశ్యతను నివారించేందుకే ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. 1974లో ఈ దేశంలో అతిపెద్ద కరువు వచ్చినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారని, కరువు నివారణ కొరకు కేంద్రం కమిటీ వేసి ఆయన బాధ్యత నిర్వర్తించి కరువు నివారణ చర్యకు మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఈ దేశంలో ఎంతో మంది దళిత మహానుభావుల్లో బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ అబ్రహాం, పట్టణ కార్యదర్శి ఏ భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబు, శ్యామ్ సుందర్, సౌలు, వినోద్, కేసులు, కారడి లక్ష్మీనారాయణ, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ బిహెచ్పిఎస్ అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ శ్యామ్ సుందర్ గారు, మరి పార్టీ మండల కార్యదర్శి అబ్రాహం గారు, బిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రవీంద్ర గారు, పార్టీ గ్రామ కార్యదర్శి భాస్కర్ గారు, అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ గారు, మరి సౌలు గారు, తర్వాత అందరూ ఉన్నటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున అమరచింత పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈయన 1905 ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఈ దేశంలో ఆయన బీహార్ రాష్ట్రం ఉన్నటువంటి మరి ఛాన్సీ అనే విలేజ్లో జన్మించాడు. ఈయన బాల్యం నుంచి సోదరుడు రవీంద్ర అన్నట్టుగా ఆయన అనేక అస్పృశ్యతలకు, అవమానాలకు అన్నిటిని ఎదుర్కొని పెద్ద చదువులు చదివి ఈ దేశంలో మరి ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిండు. అంతేకాకుండా ఈ సామాజిక పోరాటాలతో పాటు మరి కార్మికోద్యమాలు కానీ, మరి ఈ దేశంలో 1974లో పెద్ద కరువు వస్తే ఈ కరువుకు ప్రత్యేకంగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా ఈ కరువు నివారణ కోసం ఎవరెవరు బాధ్యత వహించాలి అంటే ఆనాడు ఈ దేశంలో కరువును నివారించడం కోసం ప్రత్యేక కమిటీ వేస్తే ఆ రోజు ఆయన ఆ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించి ఈ దేశంలో కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం మరి వ్యవసాయ రంగాన్ని కానీ మరి అదేవిధంగా ఈ దేశంలో ఈ ఆకలి విధానాన్ని కానీ అన్నింటినీ కూడా ప్రజలకు అన్ని రకాలుగా సహకరించి ఆదుకున్నటువంటి గొప్ప మహనీయుడు. ఒక